ఎంతోమంది ముస్లిం ప్రజలు వాళ్ళ యొక్క మానాలు, వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క పరపతులు ఎన్నో విధాలుగా రాజకీయ నాయకుల కోసం త్యాగాలు చేశారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము ప్రతి రాష్ట్రంలో కూడా ఏ దేశంలో అయితే మన రాజులు, మన పెద్దవారు, మన ధార్మిక పండితులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు ఇచ్చారో అదే దేశంలో ఈరోజు ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేది ఎవరు, అడిగేది ఎవరు? ఎవరైతే అడుగుతారో వాళ్లే మన శత్రువులుగా మారి కూర్చున్నారు. ఇప్పుడైనా తెలుసుకో మిత్రమా, నీకంటూ ఈ దేశంలో మిత్రులు అనేవారు చాలా తక్కువ, ద్వేషించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడైనా కోలుకో, లేదంటే చాలా నష్టపోతావు.